తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని చెప్పారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా పెంచుతామనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది. 58 ఏళ్ల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. ఈ చర్య వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కోల్పోతామంటూ యువత, నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలని భావిస్తుండగా ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తుండటంతో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాదని భావిస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు 8,200 కోట్లకు చేరాయి. మరో 6 నుంచి 8 నెలల్లో 6,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. దీంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు అదనంగా మరో 5,000 కోట్లు అవసరమవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ 6,500 కోట్ల జీతాలు, పెన్షన్లను సకాలంలో విడుదల చేస్తున్న మెడికల్ రియంబర్స్మెంట్స్, ఇతర ఖర్చుల కోసం ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయలేకపోతుంది. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, హౌసింగ్ స్కీమ్లను అమలు చేయడానికి నిధులను అప్పుగా తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ అయితే పెండింగ్ బిల్లులు, పదవీ విరమణ ప్రయోజనాలు ఏకమొత్తంలో చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. పదవీ విరమణ వయస్సు పెంచడం ద్వారా ఆయా చెల్లింపులను 3 నుంచి 4 ఏళ్ల పాటు ఆలస్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఓ ఉద్యోగుల సంఘం నాయకుడు వెల్లడించారు. నిధుల కొరత కారణంగానే రిటైర్మెంట్ పెంపు నిర్ణయానికి మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటున్నారు.